డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ కు అటానమస్ గుర్తింపు వచ్చింది. అధునాతన సౌకర్యాలతో ఉత్తమ విద్యా బోధన అందిస్తుండటంతో అటానమస్ గుర్తింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూజీసీ. ఇన్ని రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న అంబేద్కర్ కాలేజ్ కి స్వతంత్ర హోదా రావడంతో హర్షం వ్యక్తం చేసింది కాలేజ్ యాజమాన్యం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ కి అటానమస్ గుర్తింపు వచ్చింది. పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని కాకా వెంకటస్వామి అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కాలేజ్లో చదివే ప్రతి విద్యార్థి గొప్పగా ఫీల్ అయ్యేలా అధునాతన సౌకర్యాలతో ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ కి అటానమస్ గుర్తింపు రావడంతో కాలేజ్ ప్రాంగణంలో సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కాలేజ్ సిబ్బంది కృషితోనే అటానమస్ గుర్తింపు వచ్చిందన్నారు. మంచి ర్యాంకులు రావటంలో కాలేజ్ ఫ్యాకల్టీ కీలకమన్నారు. న్యాక్ అటానమస్ గుర్తింపు రావటం శుభపరిణామమని తెలిపారు వివేక్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఈ అటానమస్ స్టేటస్ రావడం చాలా గొప్ప విషయం. కాకా వెంకటస్వామి గారు ఏదైతే డ్రీమ్ ఉండిందో మా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా డీమ్డ్ యూనివర్సిటీ రావాలని చెప్పి వారు ఆ రోజుల నుంచి కష్టపడి స్టూడెంట్స్కి స్పాన్సర్స్ చేస్తూ డొనేషన్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ పెడుతూ వీళ్ళందరికీ మంచి విద్య నేర్పాలని చెప్పి వారు ఆలోచనతోని ఈ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది. ఈరోజు వారి కళ ఏదైతే ఉందో మనకు అటానమస్ స్టేటస్ రావడము ఇదొక క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూషన్స్కి ప్రత్యేకంగా ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ కూడా కృషి చేసి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక వాతావరణమే మార్చడం జరిగింది. ఈ యూజీసీ సర్టిఫికెట్ కాకాస్ అంబేద్కర్ కాలేజ్కి రావడము వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. న్యాక్ గుర్తింపు ఇచ్చినందుకు యూజీసీకి ధన్యవాదాలు తెలిపారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాకా సలహాతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. 52 ఏళ్ల తర్వాత తమ కాలేజ్ కి ఈ గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నారు వినోద్. ఇన్స్టిట్యూషన్ ను ఇంటర్నేషనల్ స్టేటస్ కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. తొందరలోనే లా కాలేజ్ కి కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. స్వర్గీయ పెద్దలు వెంకటస్వామి గారి ఆశలు, ఒక డ్రీమ్, ఆయన ఇచ్చిన విజన్ని మాకు నాక్ రికగ్నిషన్ వచ్చినందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇది స్వర్గీయ వెంకటస్వామి గారు మా కుటుంబానికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన ఒక విశ్వాసము. దాన్ని కాపాడుకుంటూ ప్రత్యేకంగా ముగడ తీసుకుపోనీకే నేనైనా మా తమ్ముడైనా మా సరోజమైనా కానీ రమమ్మైనా కానీ మా రమణ గారు మా లింబాద్రి గారు మాకు సంబంధించిన అధికారులు మా దగ్గర ఉన్న ఆఫీసర్లు లెక్చరర్లు అందరు కాంట్రిబ్యూషన్తో ఈరోజు ఈ న్యాక్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఈ అవకాశం వచ్చినందుకు మాకు ఇచ్చిన న్యాక్ అథారిటీస్కి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు బిఆర్ అంబేద్కర్ కాలేజ్ నాణ్యమైన విద్యను అందిస్తోందని అన్నారు ఆ విద్యా సంస్థల సీఈఓ లింబాద్రి. కళాశాల ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్య అందిస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలకి యూజీసీ అటానమస్ స్టేటస్ ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది. మా అందరికీ, మాకే కాదు తెలంగాణ విద్యార్థి లోకానికే అది గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. కాకా వెంకటస్వామి గారు ఏ గొప్ప లక్ష్యం కొరకైతే ఈ కళాశాలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని సాధించడం కొరకు ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులు, చైర్మన్ గారు, సెక్రటరీ గారు, కరస్పాండెంట్ మేడం గారు అందరూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. యూజీసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ కళాశాల యూజీసీ అటానమస్కు రికమెండ్ చేయటం, అందులో సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం డొనేషన్ ఫ్రీ క్యాంపస్ లో విద్యను అందించాలనే కాకా ఆశయాలతో 1973లో స్థాపించిన ఇన్స్టిట్యూషన్ ఈ రోజుకు అలానే కొనసాగుతోందన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేకానంద్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంలో స్వయం ప్రతిపత్తి రావడం గర్వకారణమని చెప్పారు. ఇక్కడ స్కూల్ నుంచి డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సుల్లో చాలా రకాల గోల్డ్ మెడల్స్, స్టేట్ ర్యాంక్స్ వచ్చాయని గుర్తు చేశారు సరోజా వివేకానంద్. 1973లో మన కాకా వెంకటస్వామి గారు ఏదైతే కలగన్నారో
బడుగు బలహీన వర్గాల కోసము నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెడతాను, డొనేషన్ ఫ్రీ క్యాంపస్ పెడతాను, ఎటువంటి వారైనా వచ్చి తలుపు తడితే తప్పకుండా అడ్మిషన్ ఇస్తాను అని ఏదైతే ఆ రోజు మొదలుపెట్టారో, ఈరోజు మనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అటానమస్ స్టేటస్ మన కాలేజ్కి రావడం చాలా గర్వకారణము. ఆయన స్ట్రాంగ్ విల్ పవర్, ఈ బీదవాడితోటి నేను ఉన్నాను అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చూపించిన మార్గంలో మేమంతా నడుస్తున్నాము. ఈ రోజు వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్ పెట్టడమే కాకుండా 80% వచ్చిన ప్రతి స్టూడెంట్కి స్పాన్సర్షిప్ ఇచ్చి వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుండడం వలన చాలామంది ఈ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ నుంచి కష్టపడి చదువుకొని స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకుంటున్న ఈ తరుణంలో మా అందరికీ చాలా చాలా గర్వకారణం ఏంటంటే రకరకాల లెవెల్స్లో గోల్డ్ మెడల్స్, డిస్టింక్షన్స్, స్టేట్ ర్యాంక్స్ చూసినట్టయితే 4-5 ఏళ్లుగా వరుసగా ఒక ఆటో డ్రైవర్ చైల్డ్ ఎందుకు కాదు, ఒక వాచ్మెన్ చైల్డ్ ఎందుకు కాదు, సింగిల్ పేరెంట్స్, ఎటు ఫైనాన్షియలీ చాలా వీక్ ఉన్న ఫ్యామిలీస్ నుంచే ఈ స్టేట్ ర్యాంకర్స్ అందరూ వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అటానమస్ గుర్తింపు రావడంతో అంబేద్కర్ కాలేజ్ ప్రాంగణంలో క్రాకర్లు కాల్చి సంబరాలు చేసుకున్నారు సిబ్బంది, విద్యార్థులు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేకానంద్, వైష్ణవి పాల్గొన్నారు.